ఓయ్ లే పాలు తాగు. ఏంటి నిన్న గొడవ పడినందుకు సారీ చెప్పడానికి కాకా పడుతున్నావా? ఎవడన్నాడు? ఈరోజు నాగులు పంచమంట. నా మీద పగబట్టిన పాముకి పాలు పోస్తున్నా. ఛే! ఓకే, నేనే తాగుతా. ఏమే దశరథుడు ఆ రోజుల్లో 3 భార్యలు మేనేజ్ చేశాడంటే గ్రేటే. అదే ఇప్పుడు ఒకదాంతోనే ఏకలేకపోతున్నాం. డీప్ ఫ్రై చేసుకుని తింటున్నారు. అవునండి, మీరు చెప్పింది నిజమే. ద్రౌపది కూడా ఆ రోజుల్లో 5గురిని మెయింటైన్ చేసిందండి. ఎంత గ్రేట్! ఈ రోజుల్లో ఉన్నారు ఒక్కొక్కళ్ళు సాడిస్టులు. వీకెండ్ పార్టీకి అని తీసుకున్నాను, డబ్బులు కనపట్లేదు ఏంటి? ఏమండి, నా పర్సులో 60 రూపాయలు ఉండాలి, మీరు తీసారా? ఇందాక సిగరెట్కి చిల్లర లేదని తీసుకున్నానే, నా పర్సులో 2000 కనపట్లేదు ఏంటి? శారీ కొనుక్కోడానికి చిల్లర లేదని 2000 తీసుకున్నానులేండి. 2000 చిల్లరా? అయిందా? బాగైందా? ఏమండి, కార్కి ఇవ్వండి. ఎందుకు? ఫంక్షన్కి వెళ్ళొద్దా? పక్కనే కదే. అబ్బా, 10 లక్షల కార్లు వెళ్తే గౌరవం పెరిగిద్దండి మంది కదా. కబోర్డ్లో 10 రూపాయలు ఉన్నాయి, తీసుకుని 50 లక్షలు బస్సులు వెళ్ళు. అప్పుడు నీ గౌరవం ఇంకా పెరుగుద్ది. ఏం చెప్పావురా? ఇది ఇదిగా డబ్బులు ఇచ్చేళ్ళు, ఫ్రీ బస్ ఉంది కదా, వాడుకో. రాజువయ్యా మహారాజువయ్యా. పిల్లం ఇంట్లో లేనప్పుడు భలే ప్రశాంతంగా ఉంటుందిరా. అందుకే కదా సమ్మర్ వెకేషన్ చెప్పి 4 రోజులు ఊరికి పంపించా. లైట్రీ ముందు ఫోన్ చేస్తున్నట్టు పట్టుకో సార్. హలో, ఎక్కడున్నారండి? మీరు ఇక్కడికి వచ్చి తొందరగా నన్ను తీసుకెళ్ళండి. ఎందుకే? మొన్న కదా ఊరికి వెళ్ళా, ఇంకొక 4-5 రోజులు ఉండిరా. అబ్బా అలా కాదండి, నాకు ఇక్కడ బోర్ కొడుతుందండి. అమ్మ నాన్న అన్న వదిన వీళ్ళందరితో గొడవ పడ్డానండి. కానీ మీతో గొడవ పడినప్పుడు వచ్చిన కిక్కు వీళ్ళతో గొడవ పడినప్పుడు రావట్లేదండి. ఎక్కడికి వెళ్తున్నావు? సూసైడ్ చేసుకోవడానికి. సూసైడా? సూసైడ్ చేసుకోవడానికి మేకప్ ఎందుకు? రేపు పొద్దున్న పేపర్లో వస్తాను కదా నా ఫోటో, అందుకు. ఓ, ఒక పని చేయి, సెంటు కూడా కొట్టుకో, 7 స్మెల్ రాకుండా ఉంటుంది. ఏమండి ఏమండి, మనం కూడా సీతారాముడిలాగా ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుందామా? చేసుకుందాం. నువ్వు కూడా మీ నాన్నని ప్రతి సంవత్సరం కట్నం ఇవ్వమని అడిగే. అవసరం లేదండి. వీళ్ళకి మొగుడు అంటే డబ్బులు కాదు, తల్లిదండ్రులతో మాత్రం డబ్బులు. ఏంటండి గంట నుంచి మన మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే చూస్తున్నారు? అంటే దీంట్లో ఎక్కడన్నా ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడేమో అని చూస్తున్నాను. ఆ దరిద్రుడు రాసినట్లేడు ఎక్కడ. ఏమండి, బ్యూటీ పార్లర్ని తెలుగులో ఏమంటారు? మహిళా గ్యారేజ్ లేదా మహిళా రిపేర్ షాప్ అంటారు. అలా అని ఎందుకంటారు? పెచ్చులుడి పడిన మొక్కల్ని, సొట్టలు పడిన మొక్కల్ని రిపేర్ చేసేది అక్కడే కదా. చెల్లి, ఇది అన్ని వీడియోల్లో కాదు, ఇది ప్రత్యేకమైన వీడియో, చాలా సాడ్ వీడియో. సో ఈసారి మాత్రం నీ చెయ్యి అస్సలు లేవకూడదు. నేను చెప్పేది విను, నువ్వు వింటున్నావుగా, ఒకసారి ట్రై చేద్దామా? ఒకసారి ట్రై చేద్దాం. అదిగో 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 మళ్ళీ నీ చెయ్యి లేస్తుంది. అలా కాదు, ఈ వీడియోలో నీ చెయ్యి లేవకూడదు, అర్థమైందా? నేను చెప్పేది విను, ఇంకోసారి ట్రై చేద్దాం. నీ చెయ్యి అస్సలు లేవకూడదు. అదిగో 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 మళ్ళీ అదే పని చేస్తున్నావు. నీ చెయ్యి లేవకూడదు. ఈసారి ఫైనల్ టేక్ వెళ్దాం. ఈసారి మాత్రం నీ చెయ్యి లేవకూడదు, అర్థమవుతుందా? నీ చెయ్యి లేవకూడదు. ఓకే, రెడీ 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 రెడీ. నువ్వు ఈ జన్మలో చేయలేవు. ఏమండి, తిరుపతికి 2 టికెట్లు బుక్ చేయండి, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. నాకు ఓపిక లేదు, టీటీడీ పెట్టుకుని నువ్వే చూసుకో. ఆకలేస్తున్నాను, నూనె పెట్టు. నాకు ఓపిక లేదు, అభిరుచి ఛానల్ పెట్టుకోండి. కాశీకి పోయాను రామహరి, నేను కాస్ట్రూమ్ తెచ్చాను రామహరి. జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా, అది తిని తిని పొట్ట చూడు ఎంత పెరిగిందో. నీకు పట్టుంది, అది పెరిగింది. అరే నా పిచ్చి మొగుడా, నేను తల్లిని కాబోతున్నాను కాబట్టి పెరిగింది. వస్తే నా పిచ్చి పిల్లమా, నేను తండ్రిని కాబోతున్నాను కాబట్టి నా పొట్ట పెరిగింది.
థ్యాంక్ యూ సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు. మీ మొదటి ప్రశ్న, మీరు వారానికి ఎంత సంపాదిస్తుంటారు సార్? 7 లక్షలు. అంటే మరి నెలకి ఎంత సంపాదిస్తుంటారు సార్? 2 కోట్లు. మీరేం చేస్తుంటారు సార్? అందరికి ఇలాగే అబద్ధాలు చెప్తుంటా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమండి నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానండి? బాగున్నావు. ఏమండి ఈ మధ్య నేను చాలా తెల్లగా అయ్యాను కదండి. అవును, చాలా తెలగాయి. ఏమండి ఈ వీక్ లో నేను చాలా సన్నగా కూడా అయ్యాను కదండి. నీ శారద నీ పెన్నా కూడా ఇంకా అబద్ధాలు నా వాళ్ళు కాదు. చేపట్టా నువ్వే కలుసుకో. అరే మామ, ఫ్లాపెన్స్ మొదట 3 ఆటలు చూసినట్టు ముఖమేటర్ అంత చిరాగ్గా పెట్టుకున్నావు. మా ఆవిడ తలలోకి తెప్పించేస్తుందిరా. పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతాలని చెప్పి నా బుర్ర తినేస్తుంది. నాన్నే తిరగలని చెప్పి మేకలు కూడా తన నాగులు ఆతో కనిపిస్తుందిరా. అది మామ, నువ్వు ముందే ఎత్తిగా ఫుల్ బాటిల్ దించకుండా తాగేస్తావు, చేయి స్మోకింగ్ కూడా చేస్తావు. బట్ విషయాలు మీ ఆవిడకి తెలిసేంట్రా? తెలియదు, తెలిసి బొమ్మ తినతే తెలియకుండా మేనేజ్ చేస్తాను. ఏం కావాలి? ఇంకా ఇక్కడ ఎక్కడో అగ్గి పెట్టి పెట్టానండి, కనిపించట్లేదు. టెన్షన్ పడకు. అగ్గిపెట్టి అనమాట అందేనా? అది దానికి వస్తాను, ఎందుకు లేటర్ తీసుకో. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఈరోజు శివరాత్రి కదా, మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఎందుకండి? మనతో పాటు ఉపవాసం ఉంటారని. ప్రతి పండుగ దొబ్బు తిన్నప్పుడు ఇప్పుడు ఉండరా? మా వాళ్ళని ఎప్పుడు ఆడిపోస్తానే. ఏమండి నేను ఒకటి అడుగుతా, నిజమే చెప్పాలా? అడుగు. ఓకేనా? నేను సడన్ గా తప్పిపోయాను అనుకోండి, మీరేం చేస్తారు? ఎందుకే మాటలు? నువ్వు తప్పిపోతే నేను ఊరికే ఉంటానా? టీవీలోనూ పేపర్లోనూ యాడ్ ఇస్తాను, పాంప్లెట్లు మొత్తం ఊరంతా పంచుతాను, నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని. బావా, నాకు డౌట్. అడుగు. మా అక్క నేను పులిపుల్లో చిక్కుంటే నువ్వు ఆగవే. ముందుగా నన్ను కాపాడతావా, దాన్ని కాపాడతావా? పిచ్చోలో మేము ఇద్దరు ముందెళ్ళి ఆ పుల్నే కాపాడతాం. బావా, మీకు రావాల్సిన కట్టిన డబ్బులు సెటిల్ అయిపోయింది కాబట్టి నాన్న మీకు ఒక సెకండ్ హ్యాండ్ కారు, కలర్ టీవీ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నారు. అరే హ్యాపీ. అరే పామర్ది, నాకు ఈ కలర్ టీవీలు కార్లు ఏం వద్దు కానీ ఒక గ్రైండరు, ఒక వాషింగ్ మిషన్ ఇప్పించరా. నాకు కొంచెం పని తగ్గుద్ది. ఏంటి తెగ బాధపడిపోతున్నా? మొన్న ఒకటి దగ్గర 2 లక్షలు అప్పు తీసుకున్నాను మామ. కామనే అడు అర్జెంటుగా నా 2 లక్షలు వెనక్కి ఇచ్చేయమని బలవంతం చేస్తున్నాడు మామ. ఇది కామనే. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఓరే, దానికోసం ఎంత బాధపడుతున్నావు? కష్టాలు మనుషులు కాబట్టి ఇంకెవరికి వస్తాయి బావా. పైకి ఎవరో డబ్బులు ఇస్తారు కదా మనకి. అరే మామ, నీ దగ్గర 2 లక్షలు ఉన్నాయారా? ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా అడుగు, నాకు కూడా కావాలి. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా, మహారాజువయ్యా. అనయ్య, ఓ గుడ్ న్యూస్ ఉంది, ఓ బ్యాడ్ న్యూస్ ఉంది. ముందే చెప్పమంటావా? గుడ్డు చెప్పను. నాన్న మొన్న ఒక మాట చెప్పాడు, నీకు కానీ జాబ్ రాకపోతే పెళ్లి చేసేసి బిజినెస్ అన్ని నీ చేతిలో పెడదాం అనుకుంటున్నాడు. బాగుంది కదా. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? నువ్వు మన కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళావుగా, అవును. ఇదిగో దాని ఆఫర్ లెటర్. 15,000 జాబ్ ఏంట్రా? అదే బ్యాడ్. బ్యాడ్ కాదు, వర్స్ట్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఏంటండి రాత్రి 12 అయింది, పైగా మన పెళ్లి రోజు, ఇలా తాగొచ్చారేంటి? ఆ బాధ తక్కువ లేక తాగేది వచ్చింది. ఆయన కంటే బుద్ధి లేదన్నయ్య, ఆయనతో మీరు ఎందుకు తాగారు? అటు మా గారి బాధ నా బాధ అనుకుని తాగొచ్చాను చెల్లెమ్మ. మావా, సడన్ గా నీకు దేవుడు కనిపించి నీకు ఒక వరం ఇస్తానంటే ఏం కోరుకుంటావు మావా? మా ఆఫీస్లో మా మేనేజర్ కూడా నన్ను కాదుకుతున్నాడు మామ. నిజంగా దేవుడే కనుక ప్రవహిస్తే వాడికి దుఃఖం ఇవ్వు,
బాధ ఇవ్వు, టార్చర్ ఇవ్వు, టెన్షన్ ఇవ్వు, హింస ఇవ్వు, నరకం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నరకం అంటే ఏంటో కనబడాలి, పడుకున్న కూడా ఆడికి నరకమే కనబడాలని చెప్పి కోరుకుంటాను బావా. ఎంతకీ ఆడికి పెళ్ళయిందా? ఇంకా అవ్వలేదు, 40+ స్టిల్ సర్చింగ్. మనం అంత కష్టపడ్డా మా ఆడికి ఒక పెళ్లి చేసే మనం ఎలా పడుతున్నాం కదా, అప్పుడు ఆడు పడతాడు. అవుద్దంటావా? ఎందుకు అవదు? నువ్వు కష్టపడితే. చిచి, భగవంతుడి మీద పూర్తిగా నమ్మకం పోయింది బావా. ఇకపై నేను పూజలు చేయను, గోళ్ళకి గోపురాలకి తిరగను, ఉపవాసం ఉండను. నేను కూడా ఏదైనా నాస్తిక సంఘంలోకి వెళ్ళి జాయిన్ అయిపోతాను. నేను అంతగా బాధించిన దుస్సంఘటన ఏంటి మా? మా ఆవిడకి జబ్బు చేసిందని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళా. అక్కడ డాక్టర్ చెక్ చేసి బతకడం కష్టం, ఆపరేషన్ చేసినా సరే వేస్ట్ అని చెప్పాడు. అయ్యో, ఆ తర్వాత ఏం జరిగింది మా? ఆపరేషన్ అయింది, మా ఆవిడ మా ఇంటికి వచ్చింది, నన్ను కొట్టడం స్టార్ట్ చేసింది. మావా, నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి మావా. యాజ్ ఎ లాయర్ ఐ కెన్ డూ దట్, బట్ వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఒకడు 4 కార్లు 8 బైకులు కొట్టేశానని నా మీద కేసు పెట్టాడు మావా. నువ్వే నన్ను ఎలాగైనా బయటికి తీసుకురావాలరా. బయట తీసుకోవడం ఈజీ కానీ ఒక 20 లక్షలు ఖర్చు అవుద్ది. 20 లక్షలా? మావా, అంత తెచ్చుకోలేనురా. కావాలంటే 4 కార్లు సగం, 2 కార్లు 8 బైకులు సగం, 4 బైకులు ఇస్తాను మావా. కార్లు 4 బైకులు అంటే ఆ కార్లు బైకులు దొబ్బేసింది మన అకౌంటే. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఈ బాటిల్ కూడా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం బావా. మా నువ్వు చాలా గ్రేట్ మా. ఓ విషయం చెప్పు మా, నువ్వు ఇంత తాగినా నీ పిల్లల్ని ఎందుకురా ఏమనట్లేదు? ఆ సీక్రెట్ గురించి చెప్పు మా. నేను తాగి వెళ్ళి మా వీధిలో ఏదో ఒకటి పడతాను కదా, నా ఫోన్ తీసి ఆవిడ మా ఆవిడకి ఫోన్ చేస్తాడు. ఓకే, అది వచ్చి నన్ను లేపినప్పుడు నేను ఏం చెప్తానో తెలుసా? అమ్మా, మా ఇంట్లో బంగారం లాంటి వైఫ్ ఉంది, నువ్వు వేరే వాళ్ళు చూసుకోమ్మా అంటారు. దెబ్బకి నేను తాగి నువ్వు చదివించిపోద్ది. నువ్వు చాలా గ్రేట్ మా. చెప్పండి సార్, నిజాయితీ మీద మీ ఒపీనియన్ ఏంటి? హానెస్టీ కోసం నేను ప్రాణం ఇచ్చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్ గారు ఏదైనా తప్పుడు మార్గంలో నడుస్తాడేమో అని తెలిసి ఆ 2 కాళ్ళు తీశారు. ఈడాడు. అవును, నేను అందుకే సక్రమ మార్గంలోనే నడుస్తున్నాను. యూ వాంట్ హానెస్టీ? నో సార్, ఐ వాంట్ డిసానెస్టీ. ఈ రోజు కూడా తాగారా? అవునే దెయ్యం. వైన్ తాగితేనేమో డార్లింగ్ అంటారు, బీర్ తాగితేనేమో బంగారం అంటారు. ఈ రోజు ఏం తాగారేంది దెయ్యం అంటున్నారు? వట్కాల స్ప్రైట్ కలుపుకుని తాగొచ్చింది, అందుకే సూటిగా సుత్తి లేకుండా చెప్తాను, నువ్వు దెయ్యం. నువ్వేంట్రా, నువ్వేం వెతుకుతున్నావు? మన ఇళ్ళకే దొరికేస్తా, రేపు దొరికేస్తా. నువ్వేం తాగావురా? సరే వీళ్ళు మారు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏం మోటాలుగా ఉన్నావు? సిమ్ కార్డు తీసుకుందామని ఫోన్ షాప్కి వెళ్ళాను రా. వాడేమో ఆధార్ కార్డు కావాలి అన్నాడు. అవును, ఆధార్ కార్డు ఇచ్చలేపోయి. ఆధార్ కార్డు కోసం మీ సేవకి వెళ్తే వాడేమో ఓటీపీ కావాలి అన్నాడు. సిమ్ కార్డు లేకుండా ఓటీపీ ఎక్కడి నుంచి వస్తుంది? మరి తక్కేదాలు. ఏమండి, ఏం చేస్తున్నారు? కళ్ళు ఏమైనా కాకులు దెబ్బయా కనబడుతుందిగా. సర్లే, మీరు తెలివైన వాళ్ళని అందరికి చెప్పుకుంటూ తిరుగుతారు కదా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, టక్ టకా ఆన్సర్లు చెప్తారా? సరేనా? అడుక్కో. ప్రపంచంలో పెద్ద గుడ్డు పెట్టే జంతువు ఏది? ఆస్ట్రిచ్. చిన్న గుడ్డు? అంగన్వాడీ గుడ్డు. ప్రపంచంలో కల్లా వింత అయిన జీవి? నీ బాబు నేను కన్నాడు కదా. ఎక్కడ ఉన్నావు? నేను రోజు బయటికి వెళ్ళిపోతున్నా. ఆగు. చెప్పు. ఏమన్నా మూడు మారి వెనక్కి వచ్చేస్తే కూరగాయలు తీసుకురా. ఏమండి, నేను ఒక పొడుపు కథ అడుగుతాను, చెప్పాలి. అడుగు. మనం రోజు చూస్తాం కానీ తెచ్చుకోలేం, ఏంటది? పక్కింట్లో ఉన్న పద్మ.
खत्म। నేను బీటెక్ పాస్ అయ్యా, తర్వాత డాక్టర్ కరోనాకి మందు కనిపెడతా. బీటెక్ పాస్ అయ్యావు, డాక్టర్ అవి కరోనాకి మందు కనిపెడతావు. ఒరే, కరోనా దయతో బీటెక్ పాస్ అయ్యి కరోనా మీద కొంచెం విశ్వాసం ఉండాలి కదరా. నీకు అంతగా కనిపెట్టలు ఉందనుకో, వేరే వైరస్ మీద కనిపెట్టు. కరోనా దేవతరా, మీలాంటి ఎంతోమంది మహానుభావులు తయారు చేసింది. బీటెక్ అయిన తర్వాత డాక్టర్ అయ్యి వైరస్ కనిపెట్టేవాళ్ళు. ఏం చెప్పేవరా ఊరికే సిగ్గేస్తుంది. బావా, నీ వంకర మాటల వల్లే నేను ఏ పెళ్ళికి తీసుకెళ్ళలేకపోతున్నాం. మా అన్నయ్య నేను పెళ్ళికి వెళ్తున్నా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏం చదివించాలి? పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురిని మీరు చదివించేది ఎంతరా? వాళ్ళతో ఎంబీబీఎస్ చదివి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే. ఏమండి, మీకు అమ్మాయిలు తెలివిగా ఉంటే ఇష్టమా లేకపోతే అందంగా ఉంటే ఇష్టమా? నాకు అందంగా ఉన్న అమ్మాయిలు ఇష్టం ఉండరు, తెలుగుగా ఉన్న అమ్మాయిలు ఇష్టం ఉండరు. నాకు నువ్వంటేనే ఇష్టం. ఇదైతే నన్ను ఇష్టపడుతున్నాడు. పిచ్చండి. సార్ 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 కొంచెం వాచ్ చూసి టైం చెప్తారా? 3:54. ఏంటి ఆడికి టైం అడిగావా? అవును భయ్యా, టైం అడిగితే ఫోన్ చేసి వాచ్ చూసి చెప్పారేంటి? ఆడి వాచ్ పనిచేయదు, ఆడిని అడిగితే నీకు బుర్రా పనిచేయదు. ఈరోజు నాకు నేనే చాలా అందంగా కనిపిస్తున్నానండి. ఫేస్లో కూడా చాలా గ్లోగా కనిపిస్తుందండి. ఒక 4-5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుందండి. మీరు కూడా ఏదైనా కామెంట్ ఇవ్వచ్చు కదండి. నీకు ఎన్నిసార్లు చెప్పానే, డాక్టర్ ఇచ్చిన స్పెట్స్ పెట్టుకోకపోతే సరిగ్గా కనపడదు, ఇలాగే కనపడుతుందని చెప్పాను. మీరు ఎప్పుడు ఇంతేనండి, మారరు మీరు. దీనికి ఇంకా సైడ్ పెరిగినట్టుంది, మళ్ళీ ఒకసారి డాక్టర్ చూపించాలి. సరే ఉంటా. హే సరి, కాల్ టు డార్లింగ్ 2. అదేంటి ఇప్పుడే చేశారు కదా? ఏంటమ్మా, ఏం చేస్తున్నావమ్మా? బాగా గుర్తొచ్చేస్తున్నావమ్మా, అందుకే కాల్ చేశా. అదేంటండి ఇప్పుడే కదా ఫోన్ పెట్టేశారు? ఓహో, మళ్ళీ దీనికే చేశానా? బంగారం, నేను మా అమ్మకి చేయబోయి నీకు చేశానమాట. ఇంటికి రండి, చెప్తా మీ పని. నేను వారం దాకా రాను, నువ్వే ఉండు. దీనమ్మ సిరి, డార్లింగ్ 2 అంటే డార్లింగ్కి సెకండ్ టైం చేసావంటే. పక్కింట్లో గొడవ జరుగుతుందండి, ఒకసారి వెళ్ళరండి. ఆల్రెడీ వెళ్ళొచ్చినందుకే ఆ గొడవ జరుగుతుంది. ఏమండి, ఇందాక ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చానండి. ఆ డాక్టర్ గారు చాలా మంచివాళ్ళండి. ట్రీట్మెంట్లో భాగంగా అరకునో, ఊటీనో, మనాలినో వెళ్ళి రమ్మన్నారండి. మరి ఎక్కడికి వెళ్దామండి? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దామండి. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దామండి. ఏం మావా డల్గొన్నావు? బిజినెస్లో లాస్ వచ్చిందిరా, 10 లక్షల వరకు పోయినాయి. నీ లాస్ కలవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటో చెప్పు. మనకు తెలిసిన ఒక ఉమెన్స్ హాస్టల్ ఉంది, దాని ముందు నీతో పానీపూరి బండి పెట్టిస్తా, అంతే నీ లైఫ్ సెట్. వర్కౌట్ అవుతుందంటావా? నాకు వర్కౌట్ అయిందిగా, అమీర్పేటలో సగం పానీపూరి బళ్ళు మనవే. ప్యాజ్ దాలో మీద అడిపోతుంటారు. ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో, ఏమండి ఎక్కడున్నారు? ఆఫీస్ దగ్గర, ఇంటికి బయలుదేరుతున్నా. ఆయన ఎందుకు చేసావు? అరే ఏం లేదండి, ఉన్నట్టుండి మన పని మనిషి కనిపించట్లేదు, అందుకే అడుగుతున్నాను. పని మనిషి ఆఫీస్లో ఎందుకు ఉంటుంది? అది కాదండి, మొన్న పని మనిషి చేసిన వంట బాగుంది అన్నారు కదా, దాంతో ఏమన్నా లేచిపోయారేమో అని భయం. నా ఫ్రెండ్ ఎంత మంచోడు. నేను ఎప్పుడు వాడికి ఏం కొనకపోయినా సరే వాడు నన్ను ఏమన్నాడు. నాకు ఎప్పుడేం కావాలో అన్నీ వాడికి బాగా తెలుసు. అంతెందుకు, మందు పార్టీలో కూడా ఎప్పుడూ మందు కొనేది వాడే. నన్ను షాప్ దగ్గర కూడా రావద్దంటాడు.
అలాంటిది కనీసం స్టఫ్ కూడా కొనను ముఖం కూడా సమోసా తీస్తే మూసుకుని తింటున్నావు, థ్యాంక్స్ కూడా చెప్పవా? మా మర్చిపోయాను రా. ఇప్పుడు ఏంట్రా కాళ్ళు పట్టుకోమంటావా? అవసరమైందే తినాడు. చే ఏమండి కబోర్డ్ లో లైఫ్ బాయ్ సోప్ ఉండాలండి, కనిపించట్లేదు, మీరు ఏమైనా చూసారా? ఆరోగ్యానికి రక్షణే ఇందాక టీవీలో చెప్తే జ్యూస్ తీసి మీ బాబుకి ఇచ్చా, ఆరోగ్యం బాగోట్లేదు అంటాడు కదా. సార్ ఏంటి సార్ అది? ఆరోగ్యానికి రక్షణే ఇందాక టీవీలో చెప్తే జ్యూస్ తీసి మీ బాబుకి ఇచ్చా. ఈసారి పేస్ట్తో పాయసం చేసి పెడతాను, లో బీపీ అంట. ప్రతి ఓడికి మా ఇంటికి వచ్చినప్పుడు రోగాలు బయటకు వస్తాయి. బేబీ, ఈరోజు మనం క్యాంటీన్ డిన్నర్ చేద్దామా? 2 minutes లో రెడీ చేస్తానండి. ఓకే, నేను కూడా పైకి వెళ్ళి క్యాండిల్స్ రెడీ చేసి పెడతాను, నువ్వు డిన్నర్ రెడీ చేసి తీసుకొచ్చాయి. ఏమండి ఏమండి ఏంటే 7 వారాలు నగలండి, మీరు కొన్నట్టు కళ వచ్చిందండి. సరే, జాగ్రత్తగా వాడుకో, మళ్ళీ ఆ కళ రాదు, నేను కొనలేను.